జై శ్రీ మాతాజీ. సహజ యోగినులందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చి మన అందరి హృదయాల్లో సుఖాశీలతో ఆత్మపూర్వకమైన అమ్మ, మీ దివ్యమైన సైనికంలో చైతన్య రూపంలో మా అందరి హృదయంలో పూజించుకునే అవ్వండి. దయచేసి మాకు ప్రసాదించండి. 2 చేతులు హృదయం దగ్గర ఉంచుకుని శక్తివంతమైన 3 మహామంత్రాలు అందరి కలయికతో తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. దయామూర్తి అయిన భూమాత మీద 2 చేతుల నుంచి ఆవిడ అనుగ్రహాన్ని ఈ మంత్రం ద్వారా పొంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ప్రాతర్నమామి హృది సంస్కృత ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమాంస గతిం తూర్యం యస్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమ నూత సంఘం. ప్రాతర్నమామి. కుండల్ని ఉద్దానపరుచుకుని వందన తీసుకుని అమ్మ, మీ ప్రేమనే చైతన్యంతో మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వావస్థలంటూ పరిపూర్ణమైన మీ రక్షణలో ఉంచాల్సిందిగా మా అందరి తరఫున ఆత్మపూర్వకమైన విన్నపం. కుండల్ని ఉద్దానపరుచుకుంటున్నాం. వందన తీసుకుంటాం. బంధంలో ఉన్న విశేషమైన శక్తి అంతటికీ కూడా అమ్మవారి నుంచి వచ్చే దివ్యమైన శక్తికి 2 చేతుల్లోకి ఆత్మపూర్వకమైన స్వాగతం తెలుపుతూ అమ్మ, మీ ప్రేమని ఈ చైతన్యాన్ని గంగా ప్రవాహంగా మా అణుకి కణకణానికి దయచేసి ప్రవహింపచేయమని ఆత్మపూర్వకమైన ఆ అనుభవాన్ని పొందిన తర్వాత మరొకసారి 2 చేతులు భూమాత మీద 4 ఓంకారాల ద్వారా శివుని ప్రారంభ దశ నుంచి శిఖరానికి చేర్చమని విన్నవించుతూ మూలాధారంలో ఉన్న బిందువు నుంచి కింద ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువు కింద బిందువుకి నాదరికి అనుసంధానమై జిన్నత్తికి అంటే శిఖరానికి చేర్చమని విన్నవించుకున్నాం. 4 ఓంకారాలను ఉపయోగించి ఓం సమస్త శక్తుల్ని మూలాధార మధ్య భాగంలో ఉంచి లంబోదర గణేశుని మేల్కొల్పుకుని సర్వశక్తుల్ని ఇక్కడ జాగృతి పరచమని నిర్ణయించు. అమ్మ, దయచేసి మా అందరికీ శక్తివంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాది మీ దివ్యమైన ప్రేమని చైతన్యాన్ని ఇక్కడున్న అణుకి కణకణానికి నింపాల్సిందిగా ఆత్మపూర్వకమైన విన్న గణేషుని అయస్కాంత శక్తిని దయచేసి మాకు ప్రసాదించు. ఓం లం 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 లం. ఓం వం శం షం సం. 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 సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. ఈ దివ్యమైన ప్రేమ అనే చైతన్యాన్ని, ఇచ్ఛాశక్తిని, క్రియాశక్తిని 2 చేతులను ఉపయోగించి మన మూలాధారం వెనుక వైపు నుంచి మొదటి దళానికి 4 దళాలకి
ఈ ప్రేమ అనే శక్తిని ప్రకాశ రూపంలో, ఆత్మ యొక్క ప్రకాశ రూపంలో తీసుకుంటాం. ఒక మధురమైన కదలికల్ని, కుండలిని శక్తిని అనుభవం పూర్వకప్పుడు మనం తప్పనిసరిగా ప్రత్యహంకారాలను కాకుండా, మైండ్ని కాకుండా రెండు అరచేతులే ఉపయోగిస్తే ఎంత మధురమైన ఫలితం వస్తుందో ఇప్పుడు ఈ మూలాధారంలో ఉన్న కదలికలు మనకి తెలియజేస్తుంది, గ్రహించగలదు. అమ్మ దయచేసి విశ్వానికి అంతటికీ శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచి సత్యుగాన్ని ప్రారంభించుతుంది. దానికోసం మనం సవ్య దిశలో కుడి చేతిని తిప్పుతూ స్వస్తిని సాధిస్తాం. మధ్యలో 4 బిందువుల నుంచి సవ్య దిశలో తిప్పుతూ ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. విశ్వాన్ని అంతటిని సమతుల్య స్థితిలో ఉంచి శాంతిని ప్రసాదించి దానికోసం మనం కొద్ది సమయం ధ్యానం చేస్తున్నాం. మనలో ఉన్న కుండలినికి నమస్కరించుకుని 3 ఓంకారాల ద్వారా ఆ దివ్యమైన జన్మజన్మల తల్లిని కుడియారి చేతితో తీసుకొచ్చి ఓంకారం సహస్రాలలో ఉన్న విశ్వ కుండలితో కలుపుకుంటూ మనల్ని మనం అభిషేకం చేసుకుందాం 3 ఓంకారాల ద్వారా. ఈ మధురమైన అనుభూతిని సహస్రాలలో పొందింది. ఓం 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 అమ్మ మాలో ఉన్న భగవంతునికి వ్యతిరేకమైన ఆదిశక్తుల్ని పూర్తిగా తొలగించి గతానికి సంబంధించిన అన్ని కర్మల నుంచి విముక్తిని ప్రసాదించమని విన్నవించుకుంటూ మూలాధారం నుంచి సహస్రారం దాకా వస్తారు. అక్కడి నుంచి స్వాహ సదాల అనుగ్రహం మనలో ఉన్న వ్యతిరేక భావాల్ని, వ్యతిరేక శక్తుల్ని ఈ పని ద్వారా బయటికి పడి ఓంకారాన్ని మూలాధారం సహస్రారం దాకా తీసుకున్నాం. అక్కడి నుంచి స్వాహ సదాల అనుగ్రహంతో బయటికి పోండి. ఓం स्वाहा सदा। थोड़ी देर हमारे अंदर हुआ पूरी की पूरी नेगेटिविटी को निकालने के लिए प्रार्थना करेंगे सब मिलकर. మనందరి కలికతో కొద్దిసేపు మనలో ఉన్న వ్యతిరేక భావాలు పోవటం కోసం ధ్యానంలో ప్రథమ శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని 4 వైపులా మనం 11 దైవిక శక్తులు చైతన్య రూపంలో ఏర్పాటు చేసి ఈ ధ్యానంలో రక్షణ కల్పించి ఇడానాడిని జాగృతి పరచమని వినిపించింది. సర్వే దిశలో తీసుకున్నాం. 4 వైపులా 4 చతురంగా ఉన్న 4 వైపులా ఉన్న 11 దైవిక శక్తిని చైతన్య రూపంలో అనుభవంలోకి తీసుకుని రెండవ శక్తి స్వరూపమైన మహాసరస్వతి అమ్మవారి శక్తిని ఔషధ రూపంలో ఇచ్చి మన 4 వైపులా 10 ఔషధ శక్తిని జాగృతి పరిచి రక్షణ కల్పించి శరీరానికి అవసరమైన పోషణని ఈ ఔషధ రూపంలో ఇమ్మని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని ఓం. 2 చేతులు భూమాత మీద ఉంచుకుని అమ్మ ఏడా పింగళా నాడుల్ని సమతుల్యం చేసినందుకు ధన్యవాదాలు. మహోన్నతమైన మీ భగవత్ సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని చైతన్య రూపంలో మాకు ప్రసాదించి సుషుమ్నా మార్గం నుంచి బ్రహ్మనాడిలో ప్రవేశం చేసి పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చమని విన్నవించుకుంది. మహాలక్ష్మి త్రిగుణాత్మిక అమ్మవారి అనుగ్రహాన్ని అమృత రూపంలో వచ్చి వ్యతిరేక దిశలో 4 దిక్కులు 4 మూలలు అమృతాన్ని 8 అమృత శక్తుల్ని మన 4 మూలలు 4 దిక్కులు జాగృతి పరచమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని పొంది పూర్ణ శక్తిని గుపురాలో పొందాం. ఓం. మన అందరి ఉన్నతి కోసం మరొకసారి భూమాతను పట్టుకుని ఇక్కడ గుపురాని మూలాధార శక్తి
రెండిటిని కూడా శక్తివంతం చేసుకుంటే కొద్ది సమయం ధ్యానంలో ఇప్పుడు మనం హృదయం దగ్గర ఉన్న జగదాంబ అనుగ్రహాన్ని పొందుతూ విశ్వానికి అంతటికీ రాణీశ్వరు అత్యంత కీలకమైనది మంచోడు. మనం శాస్త్రాలలో ఉన్న బిందువు శివుని శక్తి మన హృదయంలోనే ప్రవాహంతో ప్రవహిస్తూ అత్యంత శుభకరమైన రోజు ఈ శుక్రవారం హృదయం రోజు, ఈ శ్రావణ శుక్రవారం మన హృదయాన్ని విశాలం చేసి పూర్తిగా ఈ 9వ కళాస్వరూపాన్ని మనం అనుభవపూర్వకంగా ప్రసాదించి ఇక్కడ కళాస్వరూపం చంద్రికా కళాస్వరూపం సాక్షాత్ కులసుందరి నిత్య అంటే మనలో ఉన్నటువంటి ఈ స్వరూపాన్ని రెండింటిని ఆరాధిస్తూ మన హృదయాన్ని విశాలం చేయమని మన కుడి అరిచేతితో హృదయాన్ని కొట్టి మనలో ఉన్న జగదాంబని ఏర్పరుచుకుని ఈ మంత్రం ద్వారా గణేష్ని యొక్క గణాలను కూడా ఇక్కడ గురించి జాగృతి పరస్మరి విన్నవించుకున్నాం ట్యాబ్లెట్ ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నామ. ఒక్కసారి ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనిస్తూ మనం లోపలికి మంచి గాలిని తీసుకుని బయటికి వదిలేసి మనం ఓంకారం ద్వారా జై జగదాంబ జై జగదాంబ 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 జగదాంబ. ఇక్కడ ఉన్న వైట్ సెల్స్ ని జాగృతి పరుచుకుంటూ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతటిని కూడా శక్తివంతము చైతన్యవంతము చేయమని 3 హృదయాల చక్రాలకి బంధంలో ఉంచుతాయి. వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో అమ్మ భ్రమల నుంచి మాకు పూర్తిగా విముక్తిని ప్రసాదించి జగదాంబ అనుగ్రహంతో మాలో ఉన్న భ్రమరాంబ యొక్క అనుగ్రహంతో పూర్తిగా ఈ దివ్యమైన శక్తిని ప్రసాదించమని వినియోగించుకుంటూ మనం ఈరోజు చంద్రకళ మీద ధ్యానం చేస్తూ మన ఎడమ వైపుకు దిగుగా భూమాతకు దిగుగా కళాస్వరూపం ఎడమ అరిచేతి చంద్రుడు ఈ కళాస్వరూపమే చంద్రిక కళాస్వరూపం మీద ఉంచి కుడి అరిచేతిని ఎడమ హృదయంలో ఉంచి ఈ వస్తువు పోతున్న శక్తి అత్యంత విలువైనది అమూల్యమైనది. ఆ కిరణాల నుంచి వచ్చే శక్తిని మన హృదయ కమలాన్ని విశాలం చేసుకోవటానికి అనుభవంలోకి తీసుకుంటూ అధిష్టాత్రి కులసుందరి నిత్య మనకి చంద్రకళ జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించేస్తుంది. चंद्रकला देता है नवमा इस चंद्रकला स्वरूप अत्यंत आवश्यकता होता है. धीरे धीरे हम लोगों को प्रकाश बढ़ता रहेगा, सफेद हमारे हृदय में विकसित होगा. మనకి నెమ్మది నెమ్మదిగా గగనంలో ఈ యొక్క చంద్రుడి యొక్క కళాస్వరూపం పెరుగుతూ ఉంది. ఆ హృదయంలో కూడా పెరుగుతూ ఉన్న ఈ దివ్యమైన శక్తిని అనుభవంలోకి తీసుకుని ఈ జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చే శక్తిని పొందుతూ తత్వం సాధకుని అమ్మవారి నాలోనే ఉన్నారనే విశ్వాసం సమస్త సృష్టి విరాజిల్లు అని ఆత్మానుభూతి చెందిన దివ్యమైన సృష్టి మన హృదయంలో జాగృతి దాన్ని అనుభూతి చెందుతుంది. हम सभी लोगों ने तत्व को माता पर अंतर में और संपूर्ण सृष्टि में विराजमान है. ऐसी आत्मानुभूति प्रदान करने वाली दिव्य शक्ति चंद्रिका स्वरूप. इस शक्ति को जागृत करके हमारे लेफ्ट हृदय में दाएं हाथ से पद्म है यहाँ का चलन गमन करते आते जाते हुए इस दिव्य शक्ति को और मजबूत करने के लिए प्रार्थना करें. ఈ దివ్యమైన చంద్రకళ స్వరూపాన్ని మనం మరింత శక్తివంతము చైతన్యవంతము చేసుకోవటం ఎడమవారి చేతి నుంచి చంద్రుడి కళాస్వరూపం చంద్రకళ స్వరూపం నుంచి చంద్రిక కళాస్వరూపం నుంచి వచ్చే ఈ దివ్యమైన శక్తిని అందరికీ మన హృదయం లోపలికి తీసుకుంటూ ఒక మధురమైన అనుభూతిని ఇస్తున్నాం మన అమ్మవారి ముందు. చంద్రిక అంటే ఏంటి? చంద్రిక క్రియా ఆర్య త్యాగ
చంద్రిక అంటే చంద్రుని యొక్క వెన్నెల కిరణాలు. ఆ కిరణాల్లో ఉన్న అమృత తుల్యమైన శక్తిని మన హృదయంలో గ్రహించాలి. మన మనశ్శాంతికి అది చాలా అవసరంగా ఉంది. చంద్రిక చంద్రిక చాందిని. చంద్రుడు ఒకడే అయినా ఆయన వెన్నెల సమస్త ప్రపంచాన్ని అంతటినీ కూడా వ్యాపింపజేస్తుంది. అలాగే పరాశక్తి ఒకరే అయినా మన ఆమె చైతన్యం సమస్త సృష్టిలో పరిపాలిస్తూ వ్యాపిస్తూ ఉంటుంది. ఆ దివ్యమైన శక్తిని మనం అనుభవంలోకి తీసుకుంటాం. चंद्र एक होता है, लेकिन उनकी चांदनी पूरे विश्व को प्रकाशित करते हैं। उसकी प्रकाश पराशक्ति एक है, लेकिन उनका चैतन्य संपूर्ण सृष्टि में व्यापित है। वही चंद्रिका कला स्वरूप का शक्ति हमारे अंदर हम सब मिलकर जागृत करना जरूरी। पिता కులసుందరి ఎందుకు ఉంది? కులసుందరి క్యూ హోతా है? స్త్రీ విద్యలో కుల అంటే జాతి లేదా వంశం కాదు. स्त्री विद्या में कुला का अर्थ जाति या వంశ नहीं. కుల అంటే శక్తివంతమైన సమస్తవంతమైన మన సృష్టిని, ఈ సృష్టిని హృదయంలోనే జాగృతి పరుచుకుని అక్కడే అనుభవంలోకి తీసుకోవాలి. ये खुला का अर्थ है शक्ति से प्रकट हुई संपूर्ण शक्ति पूरा विश्व हृदय कमल में अनुभव करना हम सब के लिए गहराई ज्ञान प्राप्त होता है। वही हम लोगों को पाना है, वही कुल सुंदरी का मतलब होता है। अकुल అంటే సృష్టికి అతీతమైన పరబ్రహ్మ పరమశివుని యొక్క తత్వం. और कुला का अर्थ है सृष्टि से परब्रह्म परम शिव का तत्व. కులసుందరి అంటే కుల శక్తి మరం ఆ కులం. ఇక్కడ శివుడు రెండిటిని ఏకత్వ సౌందర్యం అనుభవిస్తుంది. ఇక్కడ శక్తి అలాగే శివుడు ఐక్యత ఏకత్వంతో కూడుకున్న శక్తిని ఈవిడ దర్శనంతో మనకు లభిస్తుంది. कुलसिंद्री का मतलब होता है शक्ति और शिव एक होकर एकत्व मिलकर हमारे हृदय में जागृत करके कुलसुंदरी वह देवी का जो शक्ति और शिव के एकत्व के सौंदर्य का अनुभव करती है, वही कुलसुंदरी. శశిని శశిని తర్వాత చంద్రిక ఎందుకు? శశిని के बाद చంద్రిక क्यों आता है? సహజయోగమే ఇక్కడ గమనించాలి. శశిని అమ్మవారి కృపను అనుభవింపచేస్తుంది. सहजयोगों को यहाँ ध्यान करना चाहिए. శశిని माता की कृपा अनुभव करती. మనకి చంద్రిక కృప ద్వారా అమ్మవారి సర్వవ్యాప్త దర్శనం మన హృదయంలో కలుగుతుంది. ఈ స్థితిలో సాధకునికి చాలా అనుభవం కలుగుతుంది. चंद्रिका उसका कृपा से माध्यम से माता की सर्वव्यापी से दर्शन करती है हमारे हृदय में. इस स्थिति में साधकों को अनुभव पूर्णता हृदय कमल विकसित होने वही मिलता है. वही शक्ति हमारे अंदर जागृत करना है, हम साथ मिलकर करना है. बहुत आवश्यकता होता है. అమ్మవారి ఆలయంలో మాత్రమే కాదు, నా హృదయంలో ప్రతి జీవిలో ప్రతి అణులో ఉన్నారనే భావన వేచింది. माता केवल मंदिर में ही नहीं, मेरे हृदय में प्रति जीव में अणु अणु में कण कण में उपस्थित हो. वही चंद्रिका शक्ति हमारे हृदय में जागृत है. చంద్రుని యొక్క రహస్యం, చంద్రక రహస్యం. చంద్రుడు చీకటిని తొలగించుతాడు. తన వెన్నెల వెలుగును ప్రాప్తం చేసి మనస్సును శాంతింపజేస్తాడు. అలాగే చంద్రకళ స్వరూపంలో ఆ దివ్యత్వాన్ని మనం పొందుతాం. చంద్ర అంధకారతో పడతా
बल्कि अपनी चांदनी से प्रकाशित रहता है पूरा विश्व को। उसी प्रकाश चांदनी का कलश स्वरूप होता है हमारे हृदय में। मन का भी शांति होता है इस चांदनी का సహాయం చంద్రిక కళ స్వరూపు होता మనలో వివేకం పెరుగుతుంది, ప్రతి జీవిలో దైవత్వం కనిపిస్తుంది, అంధకారం క్రమక్రమంగా మనలో కరిగిపోతుంది। ज्ञान दूर होता है, विवेक बढ़ता है, हर जीव में दैवत्व दिलाई देता है, सबका अनुभव होता है। अहंकार धीरे धीरे कम होता है, అహంకారం క్రమంగా కరిగిపోతుంటుంది, అంతర్ముఖ ధ్యానం అంతర్కృతి ధ్యానం చేయాలి। పౌర్ణమికి చేరుకోతున్న ఈ వెన్నెలను మనందరం హృదయంలో ధ్యానం చేయాలి। पूर्णिमा के समीप आती होती हुई उस राखी पूर्णिमा अत्यंत शक्तिवान है। चांदनी को अपने हृदय में ध्यान करना चाहते, वही शक्ति हमारे अंदर जागृत कर सकती। చంద్రిక మధ్యలో ఫుల్లసుందరి దేవి సింహాసనం మనందరి హృదయాల్లో ఆశీర్వాదాలు చిరునవ్వుతో చైతన్య రూపంలో దర్శిస్తున్నారు। అమ్మ, నన్ను బయటికి వెళ్లకుండా మా హృదయాల్లోనే ఈ చైతన్యాన్ని మాకు ప్రసాదిస్తుంది। उस चांदनी के माध्य में फुलसुंदरी देवी सिंहासन पर विराजमान होकर मुस्कुराते हुए उनका दर्शन देता है। मुझे बाहर मत जो अंदर आ जाइए माँ, वो प्यारी माँ हमारे हृदय में खिला दो। माँ का ध्यान हृदय में होगा। समस्त సృష్టిలో కనిపించే ప్రేమ, కరుణ, జ్ఞానము నా స్వరూపం, దాన్ని మనం అనుభవంలో తీసుకోవాలి। हम सभी लोग पूर्ण सृष्टि में दिखने वाला प्रेम, करुणा और ज्ञान मेरा ही स्वरूप, वही ज्ञान करना। चंद्रिका कला सहयोग में जागृत होते पर क्या क्या मिलता। చంద్రిక సహజ యోగుల్లో మేల్కొంటే ఏమేమి మనకి ఫలితాలు ఉన్నాయి। ప్రతి జీవిపై ప్రేమ మనలో పెరుగుతుంది, వివేకం వికసిస్తుంది, భేదభావం ఉచ్చనీశాలు తొలుగుతాయి, అమ్మవారి సర్వవ్యాప్తమైన దృఢ విశ్వాసం కలుగుతుంది, ప్రతి అనుభవంలో దైవ సంకల్పం కనిపించడం ప్రారంభిస్తుంది। हर जीव में प्रति प्रेम बढ़ता है, हमारे अंदर विवेक विकसित होता है, भेदभाव कम होता है, अहंकार भी कम होता है, माता की सर्वव्यापक पर दृढ़ विश्वास होता है, हर अनुभव में देवी का संपर्क दिखाई देता है, हमारे हृदय में प्रारंभ होता है, वही कड़ा स्वरूप का फल हमारे हृदय में होता है, साक्षात अमृत है। ఇప్పటి వరకు మనం अंतर्मुख यात्रा చేసిన यात्रा, अभी तक अंतर्मुख यात्रा इसी प्रकार होता है। पहला स्वरूप अमृता, धरती माता का अनुग्रह से चैतन्य हमारे अंदर जागृत है। మొదటి శక్తి భూమాత అనుగ్రహంతో అమృత మనలో జాగృతి అయితే చైతన్యం మనకి అర్థం అవుతూ ఉంటుంది, చలనాన్ని గమనించగలుగుతాం, మన 10,000 పనుల్లో ఈ అనుభవాన్ని పొందుతాం। రెండవ స్వరూపం మనద దివ్య ప్రేమని మనకి ప్రసాదిస్తారు। मनदा देता है दिव्य प्रेम, दूसरा हमारे अंदर जागृत होता है, तीसरा होता है कुशा, दैव का पोषण हमारे अंदर मिलता है। दैव पोषण మన లోపల మనకి తెలుస్తూ ఉంటుంది। ఇక पुष्टि तृप्तिని संतृप्तिని, पुष्टि देता है तृप्ति और जीवन का संतोष होता है, पुष्टि देता है आत्मा का बल, आत्मसिद्धि మనకి పుష్టి ఆత్మ బలాన్ని ఆత్మశక్తిని ఇస్తుంది। రతి దేతా హై దివ్య ప్రేమ, మనకి రతి ఇస్తుంది దివ్య ప్రేమ। ధృతి స్థిరత్వాన్ని ఇస్తుంది, ధృతి స్థిరత్వాన్ని ఇస్తుంది, శశిని కాంతిని మరియు కాలాతీత అనుగ్రహాన్ని,
कृष्णी देता है कांति और कालातीत तत्वों का। चंद्रिका कला स्वरूप देता है सर्वव्यापी दैवी चैतन्य का। हृदय में अनुभव होता है, हृदय कमल खिलता है, वही सिद्धि हमारे अंदर पाना। సర్వవ్యాప్తమైన చైతన్యాన్ని మన హృదయంలో అనుభవంలోకి తీసుకుంటూ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమ్మం. 9వ కళాస్వరూపాన్ని మనం కుడి అరిచేతిని హృదయంలో ఉంచి ఎడమ అరిచేతిని చంద్రుడి వైపు భూమికి దిగువగా కొంచెం ఎడమవైపుగా ఉన్న ఆ భాగంలో ఉంచి ఆ అనుభవాన్ని పొందాం. 3 సార్లు తీసుకుని 3 बार इस कलास्वरूप को हमारे अंदर जागृत करने के लिए आ जाइए माँ, आ जाइए। चंद्रकला स्वरूप में अंदर विराजमान हो गए दैव स्वरूप कुल सुंदरी के स्वरूप में दर्शन दे दी। आइए माँ, आइए, ओ प्यारे आइए, हमारे सबका हृदय में आकर विराजमान हो। अम्मा దయచేసి మీరు చంద్రకళా స్వరూపంలో మా అందరి హృదయాల్లోకి వచ్చి కులసుందరి దేవి దర్శనాన్ని ప్రసాదించి మా హృదయ కమలాన్ని వికసింప చేయాల్సిందిగా, జ్ఞానాన్ని ప్రకాశవంతం చేయాల్సిందిగా విన్నవించుకుంటూ హృదయంలోనే సమస్త విశ్వాన్ని అంతటినీ దర్శించుకునే మహాభాగ్యాన్ని ప్రసాదించమని ఈ మంత్రాలు తీసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా సాక్షాత్ కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమః. ఓం తమేవ సాక్షాత్ శ్రీ చంద్రికా కళా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో నమః. కులసుందరి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కులసుందరి నిత్య సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. హృదయాన్ని పట్టుకుని అమ్మ, మాలో జ్ఞానం అనే ప్రకాశ, ఆత్మ అనే కాంతిని అభివృద్ధి చేసి చంద్రకళా స్వరూపాల అనుగ్రహం మా అందరి ఆత్మల కలిగితో పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలకు చేర్చాల్సిందిగా వినయ విధేయులతో భక్తి శ్రద్ధలతో माँ कृपया करके हम सिर्फ मिलकर कांति बनकर आत्मा का कांति बनकर, माँ कृपया करके हम सबका आत्मा परमात्मा तो विलीन करके भगवान का शरण कमल तक जाने के लिए सहायता करवाओ। जय श्री माता। समस्त देवी देवतलकी पंचमहाभूतालकी सूर्य चंद्र आदिशक्ति सदाशिव శత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మనం ఈ అనుభవాన్ని హృదయ కమలాన్ని వికసింప చేసుకుంటూ ఈ శ్రావణ శుక్రవారం రోజు మన హృదయాన్ని మరింత విశాలం చేసి హృదయంలోనే విశ్వాన్ని అంతస్తుని దర్శించుకుని మనశ్శాంతిని ప్రసాదించుకుంటాం. ఈ అనుభవాన్ని పొందుతాం. హృదయం గురించి అమ్మవారు చెప్పే అమృత వాక్యం విన్నాం. జై శ్రీ మాతాజీ. నెక్స్ట్ డే గాడ్ బ్లెస్. श्री जगदम्बा जो है वो हमारे हृदय चक्र में रह करके अकेली सब दुष्टों से जो जो ऐसे साधकों को सताता है उन सब का खंडन करती, मार डालती है, उनको निपात कर देती, खत्म कर देती, उसको किसी से डर नहीं लगता। और खड़े होकर के आपको आश्चर्य होगा कि कल परसों तो मैंने तांत्रिकों पे ही कहा था, लेकिन 1973 में हमारे यहाँ एक बड़ा कावती जहांगीर हॉल है। मैंने खड़े होकर एक एक इन दुष्ट गुरुओं का नाम, कौन से राक्षस पड़े थे, कौन नरकासुर था, कौन रक्तबीज था, कौन दूसरे असुर था, सबके नाम लेकर के कहा। तो हमारे पति के पास खबर गई कि इनको तो कल मार देंगे लोग पकड़ के। मैंने कहा मारे तो सही, हाथ तो उठाए मेरे ऊपर में, लेकिन किसी ने भी अखबार में या किसी ने भी किसी कोर्ट में जाकर के दलील नहीं की मेरे खिलाफ, क्योंकि सत्य की बात। तो यहाँ जगदम्बा खड़ी होकर के अकेली और सारे दुष्टों का सामना करती है कि मेरे जो बच्चे परमात्मा को खोज रहे हैं वो पूर्ण
आरक्षित ऊपर आ जाए, उनको कोई तकलीफ न हो, वो कोई परेशानी नहीं, उसके आंचल में छिपे हुए वो ऊपर की ओर उठते चले। ये जगदम्बा का चक्र यहाँ पर बना हुआ। इसके बारे में मेडिकली इस तरह से समझाया जा सकता है कि हमारा जो यहाँ पर स्टर्नम नाम की हड्डी है, यहाँ इसे स्टर्नम बोन कहते हैं। थोड़ी देर हो जाएगी, हर्ष तो नहीं। स्टर्नम नाम की एक हड्डी है और इस हड्डी में जगदम्बा जो है, जिसको कि भ्रमरांबा कहती है, वो भ्रमर बनाती है, जिसको कि मेडिकल साइंस में व्हाट डू कॉल देम, एंटीबॉडीज, व्हाट डू कॉल देम इन द मेडिकल साइंस, एंटीबॉडीज, और फिर क्या करें, हाँ, उन लोग का उलट नाम है। एंटीबॉडीज क्या हुआ, बहरहाल जो भी हो, एंटीबॉडीज यहाँ पैदा हो जाती है। और ये जो होती हैं, ये अगर कहीं से भी हमारे अंदर आक्रमण हो तो उस आक्रमण को वो पूरी तरह परास्त कर सकती है और उनसे लड़ती है। ये हमारे स्टर्नम बोन में 12 वर्ष की उम्र तक बनती है और उसके बाद सारे शरीर में फैल जाती है। और जैसे कि कोई आफत सामने से आए तो एकदम ये हड्डी जोर से ऊपर नीचे होने लग जाती है और उसका जो संदेश है, उसका जो मैसेज है, वो इन एंटीबॉडीज पे पहुंच जाता है, वो तैयार हो जाते हैं। और तैयार होने के बाद वो लड़ते हैं और परास्त कर देते हैं, लड़ते रहते हैं जब तक कोई भी परेशानी मनुष्य को रहेगी। ये देवी के भ्रमर लड़ते रहते हैं। ये तो देवी की व्यवस्था है हमारे लिए। लेकिन जब मनुष्य देवी स्थिति में आता है तो उसके अंदर माँ का प्यार उमड़ पड़ता है। अपनी माँ को भी पहचानता है, हमारे प्रति भी लोगों को बहुत प्यार हो जाता है और वही प्यार अब वो दुनिया को बांटना चाहता है। उससे रहा नहीं जाता। कोई आदमी परेशान है, दुखी है, हर इंसान जहां भी बैठा होगा, भाई तुम्हें क्या तकलीफ है, क्या है, उसके लिए दौड़ता है और मेहनत करता है। एक जिसे हम करुणा कहते हैं, कंपैशन कहते हैं, वो मिशनरियों जैसे लोगों को घर में ला करके मरते हुए लोगों को ईसाई धर्म नहीं सिखाता और फिर उसके बाद नोबेल प्राइज मिलता है ऐसे लोगों को। ऐसा नहीं करता है। वो जो उसके अंदर कंपैशन है, जो करुणा है, उस करुणा की शक्ति से लोगों को उनकी बीमारी, उनकी तकलीफें, उनसे बचाता है, उनको ठीक करता है। यह नहीं कि उनके ऊपर में लगा दिया तुम हिंदू, तुम मुसलमान, तुम क्रिश्चियन, ये कुछ नहीं। इससे क्या मतलब है? गधे के ऊपर कुछ भी लगा दीजिए तो गधा ही रह जाता है, लेकिन उसको वो महामानव बना देते हैं। बहुत से लोग हमारे पास तो बीमारी के लिए आते रहे और आज वो बड़े बड़े सहयोगी बने हुए बैठे हुए। उसकी करुणा इतनी शक्तिशाली होती है कि कहा जाता है देवी के लिए कटाक्ष निरीक्षण। एक कटाक्ष भी ऐसे आदमी का किसी पर पड़ जाए तो वो एकदम स्वस्थ हो सकता है। स्व में जो स्थित है स्वस्थ है। हमारे यहाँ जितने भी शब्द हैं उनको आप देखें तो सब स्व पे ही आते हैं। स्वस्थ, जो आदमी स्व में स्थित हो जाता है और आप उसकी शक्ल से पहचान सकते हैं, अरे अभी तो आप बीमार थे और अभी आपको क्या होगा। इसमें कोई चमत्कार कुछ नहीं। जो बात आप जानते नहीं है वो आपके लिए जरूर चमत्कार पूर्ण लगेगा, वो दूसरी बात है, लेकिन ऐसा कोई चमत्कार नहीं है। आपके अंदर ये सब चीजें हैं। जब कुंडलिनी जागृत हो जाती है तो
आपके अंदर अपने आप ही स्वस्थता आ जाए। अब बहुत सी औरतों को आपने सुना है कि ब्रेस्ट कैंसर की बीमारी हो जाती है। ये क्यों होती है? वजह यह है कि पतिजन किसी तरह से स्त्री को रक्षित भावना नहीं देता, सेंस ऑफ सिक्योरिटी नहीं देता है, या उसका पिता या किसी तरह से स्त्री हर समय इनसिक्योर, अरक्षित महसूस करे तो उसको ये बीमारी हो जाती है, क्योंकि उसका जो मातृत्व है वो ही हिल जाता है, मातृत्व का के ऊपर का विश्वास चल जाता है। जैसे कवि ने कहा है, हाय अबला तेरी यही कहानी, क्या आंचल में है दूध और आंखों में पानी। ऐसी बात है कि स्त्री के जब आरक्षित स्वभाव को आप हिला देते हैं तो उसको ये बीमारी हो जाती है। वो शायद इसको जानती ना हो। अब राइट साइड में जो हमारे, जिसे हम कहते हैं कि राइट हार्ट, हालांकि हार्ट राइट में नहीं होता है, लेकिन इसका जो हार्ट चक्र का, हृदय चक्र का, इसे अनहत भी कहते हैं, जो राइट हिस्सा है उसमें जब त्रुटियां आ जाए तो अस्थमा की बीमारी हो जाती है। अब यह श्री रामचंद्र जी का चक्र है। हम लोग श्री राम श्री राम श्री राम तो खूब करते रहते हैं, लेकिन ये श्री राम हमारे अंदर राइट हार्ट में है। और जो लोग श्री राम श्री राम श्री राम ज्यादा करते हैं उनको ये बीमारी ज्यादा होती है। इसका और एक कारण है, श्री राम हमारे पिता है। हमारे अगर पिता का स्थान किसी तरह से खराब हो गया हो, अगर हमने अपने पिता को बचपन में खो दिया हो, या हम भी एक बुरे के पिता हो, या हम अपने बच्चों को छोड़ छाड़ के दूसरे ही चीजों में व्यस्त रहते हैं, और पति होकर के भी पत्नी की ओर हमारी दृष्टि ठीक नहीं, उसको हम तंग करते हैं। पत्नी की तरफ से अगर हम परेशान हैं तो भी, जैसे कि श्री राम वन में भटकते रहे, ऐसे अब जो मनुष्य अपने पत्नी के लिए भी वन में भटक रहा हो, या पत्नी की तरफ से तकलीफ पा रहा हो या तकलीफ दे रहा हो, तो पति और पिता का स्थान श्री राम का जो चक्र है, जिसे हम राइट हार्ट कहते हैं, उसके कारण ये बीमारियां हो सकती हैं। हमारे अंदर अनेक सी बीमारियां ऐसी जो बहुत सहज में ठीक हो सकती हैं। अगर आपने श्री राम को खड़ा कर दिया तो फिर आपको अस्थमा कैसे हो सकता है? लेकिन सबसे ज्यादा ये बीमारी जो सरकारी नौकर है, ब्यूरोक्रेट्स, या जो सत्ताधीश है या सत्ता से गिर गए पर अभी सत्ता के पीछे लगे हुए हैं, या जिसे हम लोग कहते हैं पॉलिटिशियंस, उनको ज्यादा होते हैं। श्री राम जो है वो सॉक्रेटिस के वर्णित बेनोवेलेंट किंग है, बेनोवेलेंट किंग, जो बेनोवेलेंस में विश्वास करते हैं, लोगों का हित ही जिनका एक लक्ष्य है, ऐसे श्री राम सॉक्रेटिस ने वर्णित कर रखे हुए हैं। लेकिन ऐसे कितने हैं इन ब्यूरोक्रेट्स में, ऐसे कितने लोग हैं कि जो ये सोचते हैं कि हम इनके बेनोवेलेंस के लिए हैं, हम इनके हित के लिए हैं। हिंदुस्तान में तो जो सुनिए तो भगवान ही बचाए रखे, मुझे तो समझ नहीं आता इन ब्यूरोक्रेट्स का क्या हाल होने वाला है और इन पॉलिटिशियंस का भी क्या हाल होने वाला है। बड़ी घबराहट होती है एक माँ की दृष्टि से, क्योंकि एक छोटी सी चीज है, एक जमीन खरीदी है, तो इन्होंने कहा कि माँ ये तो मिल नहीं सकती जमीन। मैंने कहा तो भाई पैसे दे रहे फिर जमीन क्यों नहीं मिलेगी ना? उसमें आपको वो पैसे खाते हैं, पैसे क्या खाते हैं, उनको खाना वाना भेज दो, पैसा क्यों? वो पैसा खाते हैं, वो पैसा खाते हैं, वो सब पैसा ही खा रहे। श्री राम तो उनमें नहीं है। श्री राम का भजन करने से